హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాల్టి స్టోరీ వచ్చేసి దేవుడిని దయ్యాన్ని నమ్మని ఒక ఫ్యామిలీ కన్నా కూడా నమ్మని ఒక ఫ్యామిలీ పర్సన్ కథ. ఒక మా ఫ్రెండ్ వచ్చేసి ఈ స్టోరీ నాకు షేర్ చేసుకున్నాడు. అంటే ఇది రియల్ గా జరిగింది. సో రియల్ స్టోరీ ఇది యాక్చువల్గా. సో ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకి 2 పిల్లలు. సో ఈ హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాడు. సో ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుండి ఒక ప్లేస్ కొనుక్కొని కొంచెం ప్లేస్ లో నీట్ గా కష్టపడి మంచిగా ఇల్లు కట్టుకుంటాడు. సో ఇల్లు కట్టుకున్న తర్వాత కొద్ది రోజులు కొద్దిగా బాగానే ఉంటది. సడన్ గా ఏమవుతుందంటే, సడన్ కాదు, కొద్ది రోజులు అలాగే స్మూత్ గా లైక్ ఏమంటారు అలా నడుస్తూ ఉండగా, ఇల్లు కట్టుకున్న కొద్ది రోజులు అంటే ఒక 6 నెలలు అలా నడుస్తూ ఉండగా ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే తను అంటే హెల్త్ బాగాలేకపోవడం ఒకటి. సెకండ్, అతను ఎలక్ట్రీషియన్ కదా, సో వర్క్ వెళ్ళినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ లైక్ షాక్ కొట్టడం అంట, అక్కడి ఇక్కడికి పడిపోవడము, ఏదో చిన్న తగలడము అలా జరిగేది. ఇంకా పిల్లలకు కూడా చూసామంటే వాళ్ళ హెల్త్ కూడా బాగాలేకుండా పోయేది. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో ఈ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్న ఒకరు ఉన్నారు. సో తను వచ్చేసి దేవుని చాలా ఎక్కువ నమ్ముతారు అనమాట. దేవుని నమ్ముతున్నారు అంటే ఆబ్వియస్ గా దయ్యాన్ని నమ్ముతారు. సో తను వచ్చేసి ఇలా జరుగుతుంది, ఫ్రీక్వెన్స్ గా జరుగుతుంది. జస్ట్ హెల్త్ బాగాలేకపోయేది, మళ్ళీ బాగా అయ్యేది, మళ్ళీ బాగాలేకపోయేది, అలా జరుగుతుంది. సో బిఫోర్ వీళ్ళు ఇల్లు కట్టక ముందర వాళ్ళకి అలా లేదనమాట. సో ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళకి ఇలా స్టార్ట్ అయ్యాయి అనమాట, కొద్దిగా ఇలా జరగడం. సో దీంతో కొద్దిగా డౌట్ వచ్చింది తనకి, ఎవరికి, వాళ్ళ బామర్దికి, ఈ ఇంటి వాళ్ళ బామర్దికి కొద్దిగా డౌట్ వచ్చింది. సో తన డౌట్ వచ్చేసి, మీకు ఇలా జరుగుతుంది, ఒకసారి వెళ్ళి పూజారిని కలుద్దాము, ఏమంటారు చూద్దామంటే. సో ఇతను వచ్చేసి, ఎందుకు పూజారి, మామూలే కదా, క్లైమేట్ ఎఫెక్ట్ అది ఇది అనేసి ఇతను చెప్పాడు. సో తను వద్దని చెప్పేసి కొంచెం ఫోర్స్ చేసి తీసుకెళ్లాడు తన గుడికి తీసుకెళ్తే, సో జనరల్ గా ఒక పూజారి వాళ్ళ గుడి దగ్గర తీసుకెళ్ళి అడిగారు. సో ఇలా రీసెంట్ గా ఇల్లు కట్టు, ఇలా జరుగుతుంది ప్రాబ్లమ్స్, వన్ బై వన్ నాకు కొద్దిగా హెల్త్ ఇంట్లో ఫ్యామిలీకి హెల్త్ బాగాలేకపోవడం, ఇలాగా నాకు కొద్దిగా కరెంట్ షాక్ అది ఇది జరగడం. లైక్ బిఫోర్ అండాలి, నేను చాలా సంవత్సరాలు ఇంకా నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నా, బట్ ఎప్పుడు నాకు ఇలా కాలేదు. బట్ రీసెంట్ గా చూస్తే కొద్దిగా ఎక్కువ కరెంట్ షాక్స్ రావడం, అక్కడ ఇక్కడ స్లిప్ అయి పట్టడం, ప్లస్ వర్క్ తక్కువైపోవడం, ఆర్డర్స్ లేకుండా. సో ఇలా జరుగుతుంది, ఏమైంటది అనేసి వెళ్ళి పూజారి అడిగారు. పూజారి లైక్ జనరల్ పూజారి కాబట్టి చెక్ చేశాడు ఇంటి వాస్తు గురించి, కొద్దిగా చెక్ చేస్తే సో అతను డైరెక్ట్ చెప్పేశాడు, సో మీ ఇంట్లో ఏదో రాంగ్ ఉంది, సో దయచేసి మీరు వేరే ఈ క్షుద్ర పూజలు అవి వాళ్ళు చేసే వాళ్ళని కొద్దిగా కలవండి, అంటే మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళు కొద్దిగా కలవండి, మీకు డెఫినెట్ గా కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి తను చెప్పాడు. సో ఇతను మళ్ళీ డిసప్పాయింటెడ్, వీళ్ళు జస్ట్ ఊరికి డబ్బుల కోసం చెప్తుంటారు అది ఇది అనేసి అనుకున్నాడు. బట్ వీళ్ళు వాళ్ళ బామర్ది మాత్రం చాలా గట్టిగా నమ్మాడు అనమాట, లేదేదో చేశారు అందుకే. సో ఎందుకంటే బిఫోర్ అండ్ వీళ్ళు చాలా బాగుండేవాళ్ళు అనమాట, చాలా బాగా వర్క్ చేశాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, వాళ్ళకు కూడా హెల్త్ చాలా బాగున్నది, ఎప్పుడు ఏం లేకుండా. బట్ అతను ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే, చాలా కష్టపడి కట్టుకుని ఇల్లు కదా, మనకి ఎవరు చేస్తారు, మనం ఎవరికి ఏం చేయలేదు కదా అని తన ఫీల్. సో ఇది ఇలా ఉండగా అతను ఒప్పుకోలేదు. సరే ఏదో బలవంతం చేసి నెక్స్ట్ డే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. అంటే మాంత్రికుడు లైక్ నార్మల్ గా మాంత్రికుడు. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే, అతని దగ్గరికి వెళ్తే అడిగారు అనమాట, ఇది చెప్పారు స్టోరీ అంతా, ఇలా జరుగుతుంది. ఓకే, నేను ఒకసారి ఇల్లు చూడాలి, ఇల్లు దగ్గర రావాలి అని అడిగారు అనమాట. ఓకే రాండి అని తీసుకెళ్ళారు. సో అతని ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే చూశాడు అనమాట, ఇంట్లోకి వచ్చాడు, కొద్ది చుట్టుపక్కల చూశాడు, ఆ సరౌండింగ్స్ అంతా చెక్ చేశాడు. ఓకే అనిపించింది. బట్ అలా తిరుగుతున్నప్పుడు కొంచెం ఏదో వాళ్ళు థింకింగ్ వేరే ఉంటారు, తను ఏం చేస్తున్నాడు. సో ఫైనల్ గా ఆయన వచ్చి ఒక చోటు చూపించాడు అనమాట. సో ఆ చోటు చూపించిన చోట తవ్వమని చెప్పాడు. సో ఇతను కొంచెం డిసప్పాయింట్, అంటే అది ఇంటి లోపల అంటే ఎగ్జాక్ట్ గా గుమ్మం వస్తుంది కదా, ఆ గుమ్మం దగ్గర, గుమ్మానికి కొంచెం ఇటువైపుగా అక్కడ తవ్వమని చెప్పి. సో అప్పుడే వీళ్ళు టైల్స్ అన్ని వేసుకున్నారు కదా, కొంచెం 6 months కదా, కొంచెం డిసప్పాయింట్, అయ్యో ఇప్పుడే హోటల్స్ వస్తాయనేసి కంపల్సరీ తోడాలనేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. లేదు మీరు కంపల్సరీ తోడాలి, ఇక్కడ తోడండి అనేసి చెప్పాను. సో వాళ్ళు అక్కడ డిగ్ చేయడం స్టార్ట్ చేశారు. డిగ్ చేస్తే సో పైన టైల్ ఉంటుంది కదా, టైల్స్ తీయేశారు అనమాట. టైల్స్ తీయేసాను, దాని కిందనే కొంచెం మట్టి, అంటే రీసెంట్ గా వాడింది కదా, కొంచెం ఒలువుగా అనిపిస్తుంది అనమాట, అంటే ఎక్కువ స్టిప్ గా లేకుండా అనిపించింది అనమాట. సో కొంచెం ఓకేలే రీసెంట్ కదా, ఏం అందుకు అనేసి అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ డిగ్ చేయడం స్టార్ట్ చేస్తే కిందికి వెళ్తే ఒక ఫుల్ రెడ్ కలర్ లో కట్టిన ఒక మూట. సో మూట దొరికింది అన్నమాట. సో ఆ మూటని ఇప్పమని చెప్పేసి తను చెప్పాడు అనమాట. ఆ మాంత్రికుడు తీసుకోకుండా ఇతన్ని, ఆ ఇంటి ఓనర్ ని ఇప్పమని చెప్పాడు. ఇప్పి చూస్తే దాని లోపల మంత్రం చేసినట్టు ఒక బొమ్మ, ఆ బొమ్మకి అటువైపు కూర్చున్నట్టు, ములుకులు ఏంటో కూర్చారంట. ఇంకా ఒక నిమ్మకాయ, ఎమ్మకలు, ఈకలు, హెయిర్స్ అవి ఇవన్నీ వేసి కట్టి పెట్టారంట. సో ఇది చూస్తానని చెప్పాడు. సో దీని వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది, ఇది ఎవరో చేశారు అని చెప్పారంట. సో వీళ్ళు ట్రై చేశారు, ఎవరు చేశారు కనుక్కున్నామని ట్రై చేశారు. బట్ యూజువల్ గా వాళ్ళు ఓపెన్ అవుట్ అవర్ అనమాట. సో ఓపెన్ అవుట్ అవరు. సో ఇది చూసిన తర్వాత ఇతనికి కొంచెం నమ్మకం వచ్చింది అన్నమాట. అప్పుడు కొంచెం భయం వేసింది, నమ్మకానికంటే ఫస్ట్ భయం వేసింది అనమాట. సో నేను ఇన్ని రోజులు నమ్మలేదు చెప్తాను కూడా, బట్ ఈ రోజు ఇలా ఉంది అనేసి కొద్దిగా భయం వేసింది. ఓకే నార్మల్, మళ్ళీ ఇల్లు అయితే తీసుకున్నాం, ఓకే అయిపోతుంది. సో పూజారి చెప్పాడనమాట,
ఇది తీసుకున్నాం కదా, దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ నీళ్ళ వేసేసిన తర్వాత టెంపుల్ దగ్గరకు వెళ్ళి బయట నిల్చుకొని దేవుడిని మొక్కుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. సో ఇతను ఓకే ఏదో హడావిడో లేక నమ్మకం, ఆబ్వియస్లీ ఆల్రెడీ దేవుడికి నమ్మకం లేదు దేవుడు అంటే. సో అలాంటప్పుడు వెళ్ళాడు, నీళ్ళు వేసాడు, గుడికి వేయడం మర్చిపోయేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వెళ్ళాడు, ఆ రోజంతా బాగానే ఉండింది, పడుకున్నారు. నిద్రలో వచ్చేసి తనకి కళలు స్టార్ట్ అయ్యాను. నువ్వు నన్ను తీయేసావు అనుకుంటున్నావా, నేను నిన్ను వదిలిపెట్టాను, నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను, నేను చంపేస్తాను, మీ ఫ్యామిలీ మొత్తం చంపాను అని కళలు రావడం స్టార్ట్ అయ్యింది. సో ఏదోలే అది పట్టుకున్నాం కదా అందుకు వచ్చింటాయనేసి ఈయన లైట్ తీసుకున్నాడు ఆ రోజుకి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అలాగే కళ వచ్చిందన్నమాట. సో ఈ రోజు కూడా తప్పించుకుందాం అనుకుంటున్నావా, నాన్న ఇంకా తప్పించుకోలేవు నువ్వు, నేను చంపేస్తాను గ్యారెంటీ, మీ ఫ్యామిలీ కూడా మొత్తం నాశనం చేస్తాను, అండ్ నా తప్పించుకుందాం అనుకున్నావా అనేసి స్టార్ట్ చేయడం అనమాట. తప్పడం స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఇతను భయం వేసి డైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళ బామర్ది కాకుండా ఇతను డైరెక్ట్ గా ఆ మాతృ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి నాకు ఇలా కళ్ళు వస్తున్నాయి ఏం చేయాలి అని. సో అడిగితే తను వచ్చేసి చెప్పాడు నువ్వేం చేసావు అనేసి. అయితే మీరు చెప్పినట్టు తీసుకో నీళ్ళు వేసి ఇంటికి వచ్చాను అన్నాడు. అప్పుడు అతనికి షాక్ అయింది. నేను నీకేం చెప్పాను, నీళ్ళు వేసిన తర్వాత గుడికి వెళ్ళమని చెప్పాను కదా అనేసి అన్నాడు. ఓ అప్పుడు స్ప్లాష్ అయింది, అయ్యో మా గుడికి వెళ్ళమని చెప్పారు మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అనేది కొంచెం భయం ఎత్తుకుంది. అప్పుడు భయం ఎత్తుకుంది అతను ఎక్కువ. సో సరే అనేసి ఇతను ఏం చేయాలో కొద్దిగా మంత్రి ఇచ్చిన తాయితో ఒకటి కట్టేసి చేతికి. సో స్ట్రైట్ గా గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర దేవుని చూసుకొని మొక్కునేసి మళ్ళీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. సో ఇతను డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళాడు. సో వాళ్ళు చెప్పినట్టు గుడిని చూశాడు, దేవుని చూసుకుని దండం పెట్టుకునేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఆ రోజు ఇంకా ఇప్పటికీ వాళ్ళకి ఇలాంటి బాధలు మళ్ళీ రాలేదండి. సో ఆ కళలు రావడం ఆ రోజు ఇంకా అప్పటి ఇంకా కళలు స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పుడు ఈ కళలు స్టార్ట్ అయిపోయేది నిజము అనేసి అనిపించింది. అప్పటి ఇంకా ఎవ్రీ సాటర్డే అంట తను కంపల్సరీ గుడికి వెళ్తాడు. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ గుడికి వెళ్తాడు. ఎవ్రీ సాటర్డే నాన్ వెజ్ తినకుండా ఉండేవాడు. ఎవ్రీ సాటర్డే ఉపవాసం ఉంటాడు. సో ఇలాగా అతను కంటిన్యూ అయ్యాడు. సో మీలో కూడా చాలా మంది దేవుడు నమ్మకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది దయ్యాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు. దేవుడు నమ్మకుండా దయ్యాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, దయ్యాన్ని నమ్మకుండా దేవుడు నమ్మే వాళ్ళు. సో మీరు కూడా దయ్యాలు ఉన్నాయి దేవుడు ఉండడం నమ్ముతుంటే కింద కామెంట్ చేయండి. సో ఎంతమంది ఎలా సరాలు అవుతారు. సో మరి ఇంకొక ఇంకొక సస్పెక్టివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.